సో గురుగారు, మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఈ ఉగాది నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి అనుకోవచ్చు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ మకర రాశి ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానాల్లో గురువు గ్రహ సంచారాలు, గురు మౌఢ్యాలు, అష్టమ స్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తూ ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1 ఇక గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ ఏడాది అన్ని విధాల శుభదాయకంగానే ఉంది. అనుకున్న పనులు ఆలస్యమైనా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రధాన హోదా గల వ్యక్తులతో స్నేహాలు లాభాలను చేకూరుస్తాయి. చిరకాల ప్రత్యర్థులపై మీరు సంధించిన లేఖాస్త్రం బ్రహ్మాస్త్రంగా అవుతుంది. మీ సంతానంలో ఒకరికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు మతిమరుపు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నా పరీక్షల్లో మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు లాభిస్తాయి. జాయింట్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విశ్రాంతి అన్న పదానికి అర్థాన్ని మర్చిపోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. శత్రువులు మిత్రులవ్వడం, నూతన పరిచయాలు ఏర్పడడం ద్వారా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మీ సంతానంలో ఒకరికి మంచి ఉన్నతమైనటువంటి పదవి, ఉద్యోగం రావడం వల్ల మీకు మంచి పేరు గడిస్తారు. చర్మ సంబంధమైన, మూత్రనాళ సంబంధమైన సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వైద్య రీత్యా ధనం వ్యయం తప్పదు. ఈ రాశి వారికి 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉంటుంది. తరచుగా శ్రీవారి దర్శించుకోవడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం యోగ్యవంతమైన ఫలితాలు వస్తున్నాయి. అట్లాగనే ఒళ్ళు బలిసినటువంటి పనులు, మితిమీరిన మాటలు, చేష్టలు తగ్గించుకోవడం మంచిది. అవకాశం ఉన్నంత వరకు మౌనం ప్రధాన ఆయుధంగా తీసుకోవడం వల్ల మీకు విజయాలే సాధిస్తాయని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఉగాది పర్యంతం, ఉగాది వరకు మీరు సకల సుఖాలని పొందాలని మరొకసారి ఆశీర్వచనం చేస్తున్నాం. ధన్యవాదాలు గురు.